ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు. అమరావతిలోని సచివాలయం మొదటి బ్లాక్లో సాయంత్రం 4:41 బాధ్యతలు చేపట్టారు. వేద పండితుల పూజలు నిర్వహించిన అనంతరం ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో 5 ఏళ్ల తర్వాత సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు రాజధాని రైతులు ఘనమైన స్వాగతం పలికారు. వేల మంది రోడ్ల మీదకు వచ్చి రహదారులను పూలమయం చేశారు. అలాగే సచివాలయంలో ఉద్యోగులు, అధికారులు సీఎంకు స్వాగతం పలికారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా మంత్రులు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే ఫైళ్లపై సంతకాలు చేశారు. ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సిపై చంద్రబాబు తొలి సంతకం చేశారు. మొదటి హామీ అయిన మెగా డిఎస్సిపై తొలి సంతకం పెట్టిన సీఎం చంద్రబాబు నిరుద్యోగుల సమక్షంలోనే 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇక ప్రజల భూములకు రక్షణ లేకుండా చేసే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ఇచ్చిన రెండో హామీపై రైతుల సమక్షంలోనే సంతకం చేశారు. సామాజిక పెన్షను 4,000కు పెంపు దస్త్రంపైన లబ్ధిదారుల సమక్షంలోనే మూడో సంతకం చేశారు. నైపుణ్య గణన దస్త్రంపై 4వ సంతకం, అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణపై విద్యార్థుల సమక్షంలో 5వ సంతకాన్ని చేశారు.